ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు పెద్ద కలలు కన్నవాళ్ళే కదా. అంటే నేను ఇది సాధిస్తాను, నా జీవితం ఇలా మారాలి, ఒక్కరోజు అందరూ నన్ను గుర్తు పెట్టుకుంటారు అని. కానీ ఈరోజు మీరు ఎక్కడున్నారు? ఎందుకు కొందరు ప్రతి సంవత్సరం ఎదుగుతూ ఉంటారు, మరి కొందరు అదే చోట సంవత్సరాల తరబడి ఉండిపోతారు? బయట పరిస్థితులే కారణమా, లేక మనకు తెలియని ఒక లోపం మనల్ని ఆపేస్తుందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఎందుకు ఆగిపోయారో మీకే అర్థమవుతుంది. మీరు ఆగిపోయినట్లు ఎలా తెలుసుకోవాలి? ఆగిపోవడం అంటే ఉద్యోగం లేకపోవడం కాదు, డబ్బు లేకపోవడం కాదు. ప్రతిరోజు బిజీగా ఉన్నా కూడా మనిషి ఆగిపోయి ఉండొచ్చు. అదెలా? అవే ఆలోచనలు, అవే అలవాట్లు, అవే భయాలు, అవే సాకులు. ఒక్క సంవత్సరం క్రితం మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటే అది జీవితంలో నిలిచిపోవడమే. ఎదుగుదల అంటే వయసు పెరగడం కాదు, మన ఆలోచన మారాలి, మన నిర్ణయాలు మారాలి, మన స్థాయి మారాలి. వీటికి గల కారణాలు చూద్దాం. మొదటి కారణం కంఫర్ట్ జోన్. మన మెదడుకి ఒకే పని ఇష్టం, సేఫ్గా ఉండడం. అంటే కొత్త పని అంటే కొత్త రిస్క్, అంటే కొత్త బాధ్యత, వెంటనే మెదడు చెప్తుంది రేపు చూద్దామని. అదే కంఫర్ట్ జోన్. ఇది బయటకు చూస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది, కానీ ఇది నెమ్మదిగా మన కలలను చంపేస్తుంది. ప్రతిరోజు కొంచెం అసౌకర్యాన్ని స్వీకరించండి. అదే ఎదుగుదలకు మొదటి అడుగు. రెండవ కారణం భయం. మనం ఫెయిల్ అవుతామనే భయం కాదు, ఇతరులు ఏమనుకుంటారో అని భయం. వాళ్ళు నవ్వుతారు, వీళ్ళు విమర్శిస్తారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రపంచం మీ గురించి మీరు అనుకున్నంతగా ఆలోచించదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో బిజీగా ఉంటారు. మీ భవిష్యత్తును ఇతరుల అభిప్రాయాల కోసం త్యాగం చేయకండి. మూడవ కారణం డిసిప్లిన్ లేకపోవడం. మోటివేషన్ గొప్పదే, కానీ మోటివేషన్ ఎప్పుడూ ఉండదు, డిసిప్లిన్ మాత్రమే ఉంటుంది. ఎదిగిన ప్రతి వ్యక్తికి ఒక కామన్ అలవాటు ఉంటుంది. అదే, వాళ్ళు చేయాలనిపించినప్పుడు మాత్రమే పని చేయరు, చేయాల్సినప్పుడు చేస్తారు. చిన్న చిన్న పనులను రోజు చేస్తూ ఉంటారు. రోజుకి 1% మెరుగుపడితే 1 సంవత్సరం తర్వాత మీరు పూర్తిగా వేరే వ్యక్తిగా మారిపోతారు. నాలుగవ కారణం బాధ్యత తీసుకోకపోవడం. చాలామంది ఇలా అంటారు, ఇది నా పరిస్థితి వల్ల, ఇది ప్రభుత్వం వల్ల, ఇది కుటుంబం వల్ల, ఇది డబ్బు లేకపోవడం వల్ల. ఇవి కొంతవరకు నిజమే, కానీ మీ జీవితానికి చివరి బాధ్యత మీదే. బాధ్యత తీసుకున్న క్షణం నుంచి మార్పు మొదలవుతుంది. సాకులు మనకు తాత్కాలికంగా స్వాంతన ఇస్తాయి, కానీ బాధ్యత మాత్రమే భవిష్యత్తును మార్చుతుంది. ఐదవ కారణం నిరంతరం నేర్చుకోకపోవడం. ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఒకే జ్ఞానంతో 10 ఏళ్ళు బతకడం అసాధ్యం. ప్రతి నెల ఒక పుస్తకం, ప్రతి వారం ఒక కొత్త స్కిల్, ప్రతిరోజు ఒక కొత్త ఆలోచన. ఇలా జీవించే వాళ్ళు ఎప్పుడూ ఆగిపోరు, ఎందుకంటే వాళ్ళు నిరంతరం మారుతూ ఉంటారు. ఈరోజు మీరు ఆగిపోయి ఉంటే దానికి కారణం అదృష్టం కాదు, కారణం మీరు కూడా కాదు. కానీ కారణం ఏంటి? అవి మీ అలవాట్లు, మీ నిర్ణయాలు, మీ భయాలు. శుభవార్త ఏమిటంటే ఇవన్నీ మార్చవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక పని చేయండి. మీ జీవితాన్ని ఆపేస్తున్న ఆ ఒక్క అలవాటు కాగితంపై రాయండి. ఈరోజే దాన్ని మార్చడానికి మొదటి అడుగు వేయండి. 1 సంవత్సరం తర్వాత ఈరోజు తీసుకున్న చిన్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చేసిందని మీరు చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే ఎదుగుదలను ఆపేది పరిస్థితులు కాదు, మనం ఆగిపోవడమే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే తెలుగు వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్లో ఒక మాట రాయండి, ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు పెడతాను అని. సో మరో వీడియోతో కలుద్దాం.